నాగర్ కర్నూల్ జిల్లా రామ్నగర్ కాలనీలో గల సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ. శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని వేదమూర్తులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రామాలయ ప్రధాన అర్చకులు కందాడే వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలాన్ని తెలుసుకుని మెలిగితే దైవానుగ్రహం లభిస్తుందని అర్చకులు సూచించారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణముల ప్రాముఖ్యత వివరించారు. శుభకాలంలో చేసిన కార్యాలకు సంపద, ఆయుష్షు, కార్యసిద్ధి లభిస్తాయని తెలిపారు. వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలంలో శుభకార్యాలు నివారించాలని సూచించారు. కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం రాజుగా గురువు, మంత్రిగా కుజుడు, సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నారని వెల్లడించారు. గురువు రాజు కావడంతో గురువుల ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. మే 11 నుండి 29 వరకు కర్తరి ఉండడంతో శుభకార్యాలు నిర్వహించరాదని సూచించారు. జూలై 2026 15 నుండి ఆగస్టు 12 వరకు గురుమౌఢ్యమి ఉంటుందని తెలిపారు. జూన్ 2 నుండి 13 వరకు యమునా నది పుష్కరాలు ఉంటాయని, మధురలో స్నానం శ్రేయస్కరమని సూచించారు. 14 జనవరి 2015, 16 తేదీ 6లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని తెలిపారు. కేతు అధిపత్యంతో తీర్థయాత్రలు, అన్నదానాలు పెరుగుతాయని చెప్పారు. దీపావళి సోమవతి అమావాస్య రోజున జరుపుకోవడం శ్రేయస్కరమని సూచించారు. శివుడు, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయాలని భక్తులకు సూచించారు. మీన రాశి నుండి మేష రాశి వరకు రాశి ఫలితాలు వివరించారు. రైతులకు 2 పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. ఈ సంవత్సరం వివాహయోగం అధికంగా ఉండి వివాహాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అర్చకులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఉండండి. Please.